గతంలో టీడీపీ నాయకులు భారీ స్థాయిలో చేసినటువంటి విమర్శలు ఎక్కడ అంటే తిరుమల దర్శనాలు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా చిట్టాలు విడుదల చేశారు. రోజా ఎప్పుడు వెళ్ళినా సరే ఒక 50-60 మంది తన కార్యకర్తల అనుచరులతోటి తనకు సంబంధించినటువంటి మనుషులతోటి విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్తుందని, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా భారీ స్థాయిలో విఐపి లెటర్లు ఇచ్చారని చెప్పి, విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లెటర్లు ఇచ్చారని, ఇలా వైసీపీకి చెందినటువంటి నాయకులు కొంతమంది భారీ స్థాయిలో ఈ అధికారాన్ని దుర్వినియోగం చేశారని విఐపి లెటర్లు తీసుకెళ్ళటం, వాళ్ళు వెళ్తూ వాళ్ళతో పాటు ఒక అనుచరులను ఒక 50 మందిని 100 మందిని తీసుకెళ్ళటం ఏంటిది అని చెప్పి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు అని కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి సీన్ కట్ చేస్తే నిన్న జరిగింది ఏంట్రా అంటే, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన అనుచరులు 300 మందితో నిన్న తిరుమల దర్శనం చేసుకున్నారు. సో మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు తిరుమల పవిత్రతకు భంగం కలగట్లేదా? విఐపి బ్రేక్ దర్శనాలకు 300 మందికి ఏ విధంగా అనుమతి ఇచ్చారు? ఏ విధంగా ఆయన అనుచరులను కార్యకర్తలను ఇంతమందిని ఎలౌ చేశారు? సో మరి అప్పుడు వైసీపీ చేస్తేనేమో అది వేరు, ఇప్పుడు మీరు చేస్తేనేమో అది కరెక్టా? న్యాయం ఎవరికైనా ఒకేలాగా ఉండాలి కదా. మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. నేను ఒకసారి ఆలోచించుకోవాలి. మీ కార్యకర్తలకు జనరల్గా ఎవరికైనా ఉంటుంది, మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం ఆ స్వామిని ఇంకొంచెం దగ్గరగా చూద్దాము అనేటువంటి ఉద్దేశంతో బ్రేక్ దర్శనాలకి లెటర్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేదే. మనకు తెలిసినటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో ఎవరో ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, లేదా అధికారంలో లేకపోయినా గెలిచినప్పుడు, సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ సిఫార్సు లేఖలు తీసుకుని L1 L2 ఇట్లా దర్శనాలు ఉంటాయి కదా, వీటికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేదే. అయితే ఒకేసారి ఇంతమందిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. కొద్దిమందికి ఇప్పుడు ఇవ్వండి, ఇంకొంతమందికి ఇంకోసారి అవకాశం కల్పించండి. 5 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉండేది. ఒకేసారి పొలోమని ఇంతమందిని వేసుకుని వెళ్ళి సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించడం దేనికి? సో అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే బాగుంటుంది.